హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అవే నువ్వుల లడ్లు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి ఈ రెసిపీ గురించి, బట్ తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉంటారండి. ఇంకోటి వచ్చేసి నువ్వుల లడ్లుని తినడం వల్ల, నువ్వుల్ని తినడం వల్ల మనకి బాడీకి వేడి చేస్తుందని చాలామందికి అపోహ అయితే ఉంటుందండి. అలా ఏం కాదండి. నువ్వుల్ని తినడం వల్ల అయితే వేడి చేయదు. మన బాడీకి కరెక్ట్ వాటర్ అందితే ఎటువంటి వేడి చేయదండి బాడీకి. ఈ నువ్వుల వల్ల అయితే అస్సలు వేడి చేయదండి. రోజు ఒక నువ్వుల లడ్డును తినడం వల్ల అయితే హై కాల్షియం అందుతుందండి. మన బాడీకి కావాల్సినంత కాల్షియం దొరుకుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయితే తినాలండి. ఇంకా మిగతా వారు ఎవరైనా రోజు ఒక లడ్డు తినడం వల్ల అయితే చాలా హెల్తీగా ఉంటారండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని నేను ఇక్కడ 1/2 kg నువ్వుల్ని తీసుకున్నాను. 1/2 kg నువ్వుల్లో ఫస్ట్ హాఫ్ వేసేసుకొని కడాయిలో దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని. ఎందుకంటే కాస్త మాడిపోయినవి టేస్ట్ మారిపోతాయండి నువ్వులు. చూడండి, ఒక హాఫ్ ఫస్ట్ ఫ్రై చేసేసుకొని మిగతా హాఫ్ తర్వాత ఫ్రై చేసేసుకోవాలండి. ఒకవేళ కడాయిలో మొత్తం పడితే ఒకేసారి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి కాసేపు. తర్వాత నేను 1/2 kg నువ్వులకి 1/2 kg బెల్లాన్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఈ బెల్లం చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు దొరికితే అవైలబుల్గా ఉంటే ఈ బెల్లాన్ని యూస్ చేసుకోండి. లేకపోతే ఆర్గానిక్ బెల్లం అయినా యూస్ చేయొచ్చు, ఎటువంటి బెల్లం అయినా యూస్ చేయొచ్చు. బట్ ఈ బెల్లం అయితే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా బెల్లాన్ని తీసుకొని ఇలా చిన్నగా మెత్తగా దంచుకోవాలండి. దంచుకొని మనం ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోవాలి. మిక్సీ జార్లో 1/2 నువ్వులు వేసేసుకొని కాస్త బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బరకగా ఇందులో 1/2 బెల్లం వేసుకొని ఒక్కసారి నువ్వులు బెల్లం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా ముద్దగా వస్తుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత మనము చూడండి ఇలా ముద్దగా వస్తుంది. దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకొని మిగతా 1/2 నువ్వులు కూడా వేసేసుకొని అలాగే బరకగా పట్టుకొని తర్వాత బెల్లం వేసుకొని ఇలాగే ముద్దగా పట్టుకోవాలండి. చూడండి, ఇలా ముద్దగా వచ్చిన పిండిని ఉండలుగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అండి. ఎలా తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నువ్వుల్లో అత్యధికంగా కాల్షియం ఉంటుందండి. ఎటువంటి పదార్థాల్లో ఇంత కాల్షియం ఉండదు, నువ్వుల్లో మాత్రమే అత్యధికంగా కాల్షియం ఉంటుంది. అలాగే 100 గ్రాముల నువ్వుల్లో 1450 మిల్లీగ్రాముల కాల్షియం అయితే ఉంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయితే తినాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై అయితే చేసేయండి. మనలో చాలామందికి 30+ వచ్చేసిన తర్వాత కాల్షియం అయితే చాలా తగ్గుతుంది కదా. అలాంటి వాళ్ళు రోజు ఒక లడ్డు తినడం వల్ల అయితే కాల్షియం కరెక్ట్గా అందుతుందండి బాడీకి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.